హలో అండి అందరికీ. ఈ రోజైతే మా ఇంట్లో కరేలా సబ్జీ ప్రిపేర్ చేస్తున్నాము. కరేలా సబ్జీ అంటే తెలుగులో కాకరకాయ కూర. అందరూ చేసే విధంగానే మేము చేస్తున్నాము. పెద్దగా వెరైటీ అనేది ఏమీ లేదు. ఎలా చేస్తున్నామో చూపిస్తాం. ముందుగా మేమైతే కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాం. కాకరకాయతో పాటు ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ మిక్స్ చేస్తే బాగుంటుందని ఆలుగడ్డ, కాకరకాయ ఇవన్నీ మిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లోకైతే మిర్చి కూడా కట్ చేసి ఇందులో వేయడం జరుగుతుంది. ఈ మిర్చి, ఆలు, కాకరకాయ ఇవన్నీ మనం మిక్స్ చేసి మనము దీంట్లో పాటు మనము ఆనియన్స్ కూడా తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల సాధారణ కర్రీ లాగే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కానీ మాకైతే టేస్టీగా అనిపిస్తుంది. అందులోటి మనము అల్లం మసాలా ఇవన్నీ ఎల్లిపాయలు ఇవన్నీ దీంట్లో కలపడానికి అల్లం మసాలా ఎల్లిపాయలు ఇవన్నీ రెడీ చేస్తున్నాము. అల్లంతో పాటు మనం మసాలా కూడా ఇందులో వేయడం జరుగుతుంది. ముందైతే మనం గ్యాస్ మీద పెట్టేసుకొని ఇవన్నీ చేస్తున్నాం. కాకరకాయ, ఆలుగడ్డలు, మిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ మనము కలిసేలాగా ఇందులో వేసుకొని ఉడికించాలి, తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మనం ఉడికించిన తర్వాత దీంట్లోకి మనం నూరి పెట్టుకున్న మసాలా దినుసులు, అల్లం, ఎల్లిపాయలు ఇవన్నీ మనము నూరి పెట్టుకున్నాం కాబట్టి ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీలో మనం ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. దీంట్లోకి మనం మసాలా కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కరేలా సబ్జీ తెలుగులో కాకరకాయ కూర. ఇందులో ఆలు వేసాము, మిర్చి వేసాము, ఉల్లిగడ్డలు వేసాము. పెద్దగా వెరైటీ అనేది ఏం లేదు. ఉప్పు కారం అందరూ చేసే విధంగానే మేము కాకరకాయ సబ్జీ, కరేలా సబ్జీ చేస్తున్నాము. పెద్దగా అంటే మాకు నచ్చే విధంగానే మాకు నచ్చుతుంది, టేస్టీగా ఉంటుంది. పెద్దగా వెరైటీ అనేది ఏమి లేదు. ఆలు ఈ కాకరకాయ సబ్జీలోకి ఆలు అనేది యాడ్ చేసాము అంతే, కొత్తగా ఏమీ లేదు. మీరు మీ ఇంట్లో చేసే విధంగానే మా ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాము. పెద్దగా మాకంటూ వచ్చే విధంగానే మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ కాకరకాయ కూరలో టమాటాలు వేయడం జరిగింది. టమాటాలతో పాటు మనం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఏ కర్రీలోనైనా టమాటాలు లేకపోతే ఆ కర్రీ బాగుండదండి, మీ అందరికీ తెలిసిందే. అందుకే ఈ కర్రీలో కూడా టమాటాలు వేసి ఉప్పు, కారం ఇవన్నీ మిక్స్ చేయడం జరుగుతుంది. ఈ కరేలా సబ్జీలో టమాటాలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నిటితో పాటు మసాలా దినుసులు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కలిసేలాగా తిప్పడం జరుగుతుంది. కొంచెం వరకు ఇది ఉడికిస్తే కర్రీ మాత్రం అయిపోయినట్టే. మాకు వచ్చినట్టు మేమైతే కర్రీ ప్రిపేర్ చేసాము. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగా, స్మెల్ కూడా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. సపోర్ట్ చేయడం మర్చిపో